ఇక హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలకు సంబంధించిన అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ నూర్ అందిస్తారు. కొద్దిసేపు క్రితం కురిసిన హైదరాబాద్లో భారీ వర్షానికి ఏకంగా గల్లీలు కాలనీలు ఏ విధంగా ఉన్నాయో మనకి దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. ఇది ఏదో చెరువులో కుంటలో నేను ఏకంగా శ్రీనగర్ కాలనీలోని ఒక ప్రధాన రహదారి పైన ఉన్నాను. ఏకంగా వాహనాలు కూడా పూర్తిగా ఇంజన్లో వాటర్ రావడం వల్ల తోసుకెళ్తున్న పరిస్థితి. మరోవైపు యువకులు కూడా చాలా సేఫ్టీగా ఒకరికొకరు పట్టుకొని ఇక్కడ నుంచి రోడ్డుని దాటే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. పూర్తిగా శ్రీనగర్ కాలనీలోని అనేక ఏరియాల్లో ఇదే పరిస్థితి. ఏకంగా ఇంజన్లో వాటర్ రావడం వల్ల వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం అవడంతో ఆఫీస్ నుంచి వెళ్ళే వాళ్ళు కూడా చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మరోవైపు చాలామంది యువకులు ఏకంగా ట్యూషన్కి వెళ్ళి ఇంటికి తిరిగి వెళ్ళే సమయంలోనే వర్షం రావడం వల్ల చాలా తీవ్రమైన ఇబ్బందులు గురవుతున్నారు. హైదరాబాద్లోని అనేక ప్రాంతాలు ఇదే పరిస్థితి ఉంది. సుమారు గంట సేపు కురిసిన భారీ వర్షానికి ఈ పరిస్థితి ఏకంగా హైదరాబాద్ పూర్తిగా తడిసి ముద్దైపోయిన పరిస్థితి. నేను చూపిస్తున్న దృశ్యాల మరోవైపు ఇది పై కాలనీ నుంచి వస్తున్న వాటర్ ఏ విధంగా అంత వేగంగా అంత స్పీడ్గా వస్తుందో మనకి దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. పలు ప్రాంతాల్లో ఏకంగా వాహనాలు కూడా కొట్టుకెళ్ళిపోయిన పరిస్థితి. చాలా ప్రాంతాల్లో ఇంజన్లో వాటర్ రావడం వల్ల వాహనదారులు అయితే తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు కూడా రంగంలో దిగిన పరిస్థితి. మరోవైపు ట్రాఫిక్ పోలీసులు కూడా పదే అలర్ట్ చేస్తున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండలోని అనేక ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్ అయింది. ప్రధానంగా వాహనాల్లో వాటర్ రావడం వల్ల ఇంజన్స్ చాలా బ్రేక్ అయినట్టు అధికారులు చెప్తున్నారు. మనం చూస్తున్న దృశ్యాలు ఒకరికొకరు కాపాడుకుంటూ చాలా సేఫ్టీగా వెళ్తున్న దృశ్యాలు చూస్తే హైదరాబాద్లో ఏ విధంగా వర్షం చూస్తుందో మనకు ఈ దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. మరోవైపు అంటే ఉద్యోగం వైపు వెళ్ళి తిరిగి వచ్చే సమయంలో వర్షం రావడం వల్ల స్థానికులు అయితే చాలా తీవ్రమైన ఇబ్బంది పడుతున్న పరిస్థితి. సాధారణంగా హైదరాబాద్లో కురిసిన భారీ వర్షానికి ఏకంగా హైదరాబాద్ మహానగరం పూర్తిగా తడిసి ముద్దైన పరిస్థితి. ఇప్పటికే ట్యూషన్లకి జాబులకి వెళ్ళి తిరిగి వస్తున్న మహిళలు కూడా ఒకరికొకరు సేఫ్టీగా పట్టుకొని ముందుకెళ్తున్న పరిస్థితి చూస్తే ఏ విధంగా హైదరాబాద్లో వర్షం కురిసిందో మనకి దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది.